ఈ ఏడాది నిజంగా కరువు వస్తుందా? రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సుజాత అగ్రిఫార్మ్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఈరోజు మనం ఒక ముఖ్యమైన అందరినీ ఆందోళనకు గురి చేస్తున్న విషయం గురించి మాట్లాడుకుందాం. అదే ఈ ఏడాది కరువు వస్తుందా? వాతావరణ మార్పులు, వర్షాల కొరత గురించి వస్తున్న వార్తలు వింటుంటే సాగు చేస్తున్న మనలాంటి రైతుల్లో ఎన్నో సందేహాలు మొదలవుతున్నాయి. అసలు వాస్తవం ఏంటి? మనం సిద్ధంగా ఉన్నామా? ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ప్రస్తుత పరిస్థితులు గత కొంతకాలంగా చూస్తుంటే ఎండల తీవ్రత పెరిగింది. భూగర్భ జలాలు కూడా తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా మన ప్రాంతాలలో వర్షాధార పంటలపై ఆధారపడే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఎల్ నినో ప్రభావం వల్ల వర్షపాతం తగ్గే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. ఇది నిజమైతే మన సాగుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో నీటి ఎద్దడిని తట్టుకోవడానికి నేను కొన్ని పద్ధతులు పాటిస్తున్నాను. అది ఒకసారి మీరు కూడా ఫాలో అవుతున్నారా లేదా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. డ్రిప్ ఇరిగేషన్, నీటిని వృధా చేయకుండా మొక్క మొదలుకే అందేలా ప్రతి చుక్క నీటిని వినియోగించుకునేలా పనికొచ్చేది డ్రిప్ ఇరిగేషన్, కాబట్టి దీన్ని తప్పకుండా వాడాల్సిందే. అలాగే మల్చింగ్ షీట్, భూమిలో తేమ ఆవిరి కాకుండా మల్చింగ్ పేపర్ వాడటం వల్ల నీటి వినియోగాన్ని 40% నుండి 60% వరకు తగ్గించవచ్చు. సేంద్రియ ఎరువులు, పశువుల ఎరువు, వర్మి కాంపోస్ట్ వాడటం వల్ల నేల నీటిని పట్టి ఉంచే శక్తిని పెంచుకుంటుంది. కాబట్టి సేంద్రియ ఎరువుల వైపు ప్రతి రైతు మొగ్గు చూపవలసిన అవసరం ఉంది. అలాగే ఇటువంటి సందర్భాల్లో రైతులు కొన్ని తీసుకోవాల్సిన ముఖ్య జాగ్రత్తలు కనుక మనం గమనించినట్లయితే, ఒకవేళ కరువు పరిస్థితులు ఉంటే మనం ఎలా మేనేజ్ చేయాలి? నిజంగా అటువంటి పరిస్థితులు కనుక ఎదురైతే కనుక మనం కొన్ని రకాల చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. వాటిని ముఖ్యంగా గమనించినట్టయితే పంట మార్పిడి, తక్కువ నీటితో పండే పంటలను ఎంచుకోవాలి. అలాగే బోరు బావుల నిర్వహణ, ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవడానికి టైమర్లు లేదా ఆటో స్టార్టర్లు ఉపయోగించండి. కలుపు నివారణ, కలుపు మొక్కలు నీటిని, పోషకాలను లాగేస్తాయి, కాబట్టి వాటిని వీలైనంత వరకు ఎప్పటికప్పుడు తొలగించే ప్రయత్నం చేయాలి. అలాగే ప్రభుత్వ సూచనలు, అగ్రికల్చర్ ఆఫీసర్ల సూచనలు పాటిస్తూ పంటల బీమా, క్రాప్ ఇన్సూరెన్స్ వంటివి ముందుగానే చేసుకోవడం మంచిది. వీటి వల్ల ఏదైనా పంటకు అనుకోని సంఘటనలు జరిగితే మనకు ఆర్థికంగా నష్టపోకుండా ఎంతో కొంత ధీమాగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి క్రాప్ ఇన్సూరెన్స్ వంటివి కూడా చేసుకుంటే మంచిది. అసలు ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మరియు అంచనాల ప్రకారం ఈ ఏడాది కరువు వచ్చే అవకాశాల కంటే సాధారణ వర్షపాతం నమోదయ్యే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మీరు గమనించవలసిన ముఖ్య విషయాలు ఒక 2 విషయాలు మీకు చెప్పదలుచుకున్నారు. మొట్టమొదటిగా చూసుకున్నట్టయితే ఎల్ నినో ముగింపు. గత ఏడాది వర్షాలు తగ్గడానికి ప్రధాన కారణమైన ఎల్ నినో ప్రభావం ఇప్పుడు వేగంగా తగ్గిపోతుంది. ప్రస్తుతం వాతావరణం తటస్థ స్థితి, న్యూట్రల్ స్థితికి చేరుకుంది. దీనివల్ల వేసవిలో ఎండలు తీవ్రంగా ఉన్నప్పటికీ వర్షాకాలం నాటికి పరిస్థితులు మెరుగుపడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అలాగే రెండో కారణం ఏంటంటే, ఇది ఒకసారి చూసుకున్నట్టయితే లానినా రాక. అంతర్జాతీయ వాతావరణ సంస్థల అంచనా ప్రకారం జూన్, ఆగస్టు మధ్య లానినా ఏర్పడే అవకాశం ఉంది. సాధారణంగా లానినా ఉన్నప్పుడు భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సగటు కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయి. ఇది రైతులకు చాలా సానుకూలమైన అంశం. అలాగే మూడవ కారణం కనుక మనం చూసుకున్నట్టయితే నైరుతి ఋతుపవనాలు, మాన్సూన్ అవుట్లుక్ గనక మనం గమనించినట్టయితే సాధారణ వర్షపాతం, భారత వాతావరణ శాఖ IMD ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ ఏడాది నైరుతి ఋతుపవనాలు సాధారణంగానే ఉండే అవకాశం ఉంది. జలాశయాల పరిస్థితి గనక చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఎండల వల్ల భూగర్భ జలాలు తగ్గుతున్న మాట వాస్తవమే, కానీ వర్షాకాలం సకాలంలోనే మొదలయ్యే సూచనలు ఉన్నాయి. ఇక వీటి అన్నింటి ప్రభావం వ్యవసాయంపై ఉంటుంది. అయితే వ్యవసాయంపై ఏ విధంగా ప్రభావం ఉంటుంది అనేది మనం కనుక చూసుకున్నట్టయితే రైతులు ప్రధానంగా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మే నెల ఎండలు, మే చివరి వరకు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి నీటి యాజమాన్యంపై దృష్టి పెట్టాలి. అలాగే ముందస్తు ప్రణాళికలు, వర్షాలు పడగానే సాగు మొదలు పెట్టేలా భూమిని సిద్ధం చేసుకోవచ్చు. లానినా ప్రభావంతో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. కాబట్టి నీరు నిల్వ ఉండకుండా మురుగునీటి పారుదల సౌకర్యం, అంటే డ్రైనేజ్ ఫెసిలిటీ చూసుకోవాలి. నిజంగా కరువు వచ్చే ప్రమాదం ప్రస్తుతానికైతే కనిపించడం లేదు. అయితే ఎండల తీవ్రత వల్ల జూన్ వరకు నీటి ఎద్దటి ఉండవచ్చు. వర్షాకాలం మొదలైన తర్వాత పరిస్థితులు ఆశాజనకంగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మీరు సాగు చేస్తున్న తోటల పరిస్థితి ఎలా ఉంది? మీకు నీటి లభ్యత సరిపోతుందా అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. రైతు సోదరులారా, ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, కరువు అనేది మన చేతుల్లో లేదు, కానీ దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండటం మన చేతుల్లోనే ఉంది. ఆధునిక వ్యవసాయ పద్ధతులు పాటిస్తే ఎంతటి కష్టాన్నైనా తట్టుకోవచ్చు. ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి,
మరికొంతమంది రైతులకు షేర్ చేయండి. మన సుజాత అగ్రి ఫార్మ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై జవాన్, జై కిసాన్.